హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను మీకు కట్టె పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నేను 2 మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బౌల్తో చేసుకున్నామంటే మనకు 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. ఫస్ట్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలి అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. మనం 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఈ రెండింటిని నేను పప్పు కుక్కర్లో పోసుకున్నాను. సో ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి. సపోజ్ ఈ గ్లాస్తో క్వాంటిటీ తీసుకున్నామంటే నార్మల్ రైస్కి మనం గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటాం. బట్ కట్టె పొంగల్ కోసం డబుల్ క్వాంటిటీ పోసుకోవాలి, అంటే 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. కనిపిస్తుంది కదా. అండ్ దీనిలో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు. సో మిరియాలు నేను 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. అండ్ టమాటా అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. యాక్చువల్గా ఎవరు యూజ్ చేయరు, బట్ నేను వేస్తాను. ఇలా పీసెస్ కట్ చేసుకొని మనం వాటర్లో వేసుకోవాలి. అండ్ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దీనికి విజిల్ పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టుకుందాం. మీన్వైల్ నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి కట్టె పొంగల్లోకి. యాక్చువల్గా సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు విజిల్ రావడం స్టార్ట్ అవుతుందండి. నార్మల్ రైస్కి అయితే మనం 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం కదా. బట్ కట్టె పొంగల్ అంటే 4 or 5 విజిల్స్ వరకు వస్తే బాగుంటుంది. సో నేను 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి. సో ఇలా నార్మల్ గంటెతో మనం కలిపేసుకుంటే చాలు. మరీ పేస్ట్ లాగా కలుపుకోకూడదండి. అలా కలిపేసామంటే అంత బాగా అనిపించదు తినేటప్పుడు. సో కొంచెం రైస్ లాగా కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. సో పోపులోకి నేను కొత్తిమీర అండ్ జీడిపప్పు తీసుకున్నాను. సో జీడిపప్పు 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. వాటిని ఇలా చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే యాస్టీస్ వేసేసుకోవచ్చండి కట్ చేయకుండా. అండ్ తాలింపులోకి నేను గీ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గీ అండ్ ఆయిల్ 2 యూజ్ చేసుకోవచ్చు ఈక్వల్ క్వాంటిటీతో. గీ కాగిన తర్వాత నేను పోపు దినుసులు వేసేసాను. సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం జీడిపప్పు యాడ్ చేసుకుందాం. సో జీడిపప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో ఫ్రై అయ్యాయి కదా. సో ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేశాను. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం నార్మల్ రైస్లో కలుపుకుందాం. సో అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. వీటిని ఇలా కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా, ఎందుకంటే గీ పెసరపప్పు ఇవన్నీ యూజ్ చేసాం కదా. సో అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.